7 ఎకరాలు సార్ ఇది. 7 ఎకరాలు బోర్ ఉంది, తర్వాత 5 HP మోటార్ ఉంది దీనికి. ఏంది మామిడి తోట వేసుకోవచ్చు, పామాయిల్ వేసుకోవచ్చు. మీకు వరి పొలం ప్రజెంట్ అయితే వరి పొలం నారుగిరి అన్నీ పోసారు. నీళ్లు ఫుల్ ఉంటాయి. ఎండాకాలంలో కూడా మనం లాకులు బంద్ చేస్తే ఇక ఇంత లోతు నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళ ట్రబుల్ ఏం లేదు. ఇక రోడ్డు మాత్రానికి అది మీరు చూసుకొని మాట్లాడుకోవచ్చు. పార్టీని చూసుకొని చూడండి. కరెంటు లైన్ ఉంది, డీబీ గీబీ అన్నీ ఉంది, 5 HP మోటార్ కూడా ఉంది. బరాబర్ ఉంటుంది. పేపర్లు మాత్రానికి ప్యూర్ వైశాస్ది. ఇట్లా కిందికి పోతే ఇంక వేరే వాళ్ళ పొలాలు చాలా ఉన్నాయి. పొలాలు ఇది బోర్డర్ ఎక్కడ? ఇది ఈ డీబీ కాడ నుంచి ఇట్లా 7 ఎకరాలు ఇట్లా వస్తుంది. వెనక కూడా అట్లా వెనక దారి ఉంటుంది. అట్లా వీళ్ళు ఫారెస్ట్ బౌండరీ గీండరీ అని ఇట్లా చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఫారెస్ట్ వాళ్ళకి సంబంధం లేదు. మీకు ఆ సర్వే రిపోర్ట్ అన్నితోని కొలిపించిస్తాం. సర్వేతో అవసరం అయితే రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. వైశాసి అట్లా ఆషమాషి ఉండదుగా. అది ఆ దెబ్బకి కూడా దీంట్లో కొంచెం అట్లా మొత్తం పైకి పొలానికి నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఉండి పొలం రోడ్డు ఉంటే ఏం సుఖం చెప్పండి. తర్వాత తీసుకునే రైతులు కౌలుకి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఇచ్చేస్తే వానాకాలం మీకు ఎండాకాలమే డబ్బులు ఇచ్చేస్తారు. పత్తికి దీన్ని నరకని మళ్ళీ బాగానే చేయించుకుంటారు. ఎందుకు అంటే పంట పండుతుంది మంచిగా. ఇది కెనాల్ మట్టి పోసిర్లేదు దీని మీద. ఇదంతా కెనాల్ మట్టి పోసారా? ఎందుకు? తవ్వేటప్పుడు. మామిడి మొక్కలు పామాయిలు అనుకూలంగా ఉంటుందా పంట ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి వెనక మా నిమ్మ కానీ నిమ్మ కూడా మీ చూడండి అక్కడ దేని దీని పక్కది పారాని. ఈ రోడ్డు కొద్ది దూరం మనం బాగా చేసుకోవాలా. కారు కానీ లారీ కానీ బరాబర్ వచ్చేస్తాయి ఇందులోకి. ఇది వాగు. నీళ్ళు వరద అయితే ఉండదు ఇప్పుడు కూడా. ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు 1 కిలోమీటర్ ఉంటుంది. కాలవ ఇది ల్యాండ్. ఈ రోడ్డు ఇక్కడ రోడ్డు నుంచి సిమెంట్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఉంటుంది. మన పొలం దగ్గర నుంచి ఇదే కాలువ సాగర్ ఉంటుంది. ఖచ్చితంగా సిమెంట్ రోడ్డుకి కనబడే సిమెంట్ రోడ్డుకి 1 కిలోమీటర్ ఇట్లా ఊరుంది.